టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి ఒక గౌరవం ఉంది. ఇండస్ట్రీని ఏలుతున్న కుటుంబాల్లో ఒకరు అక్కినేని కుటుంబం. సినిమాల పరంగా బాగానే ఉన్నా కూడా ఈ మధ్య కుటుంబానికి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నాగార్జునపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందా అనే సందేహాలు కూడా జనాలకు వస్తున్నాయి. నాగకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరుస షాకుల్ని ఇస్తూ వస్తుంది. మొన్న హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు. దానివల్ల నాగకు కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఆ చేదు వార్తను నాగ్ ఫ్యామిలీ ఇంకా మరువక ముందే ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సమంతను నాగార్జున ఫ్యామిలీని లాగుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అలాగే రాజకీయాల్లోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణమని చెప్పిన కొండా సురేఖ మరో హాట్ కామెంట్స్ చేశారు. సమంతను తన దగ్గరకు రావాలని కండిషన్ పెట్టడం వల్లే నాగ చైతన్యను వదిలేసి వెళ్లింది. చివరకు అతను టార్చర్ భరించలేకే విడాకులు తీసుకుందని ఆమె అన్నారు. అంతేకాదు సెలబ్రిటీలకు మొత్తమందుకు బానిసలుగా మార్చింది కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వార్త ఇండస్ట్రీలోనూ అటు రాజకీయాల్లోనూ దుమారం రేపుతుంది. మంత్రి చేసిన ఆరోపణలపై నాగార్జున స్పందించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖులని జీవితాలను మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి అని కొండా సురేఖకు చెప్పారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని నాగార్జున తన ట్వీట్ లో పేర్కొన్నారు. నాగార్జునకు సపోర్ట్ గా సినీ ఇండస్ట్రీ నిలబడింది. ఈ విషయంపై హీరో ఎన్టీఆర్, నాని, డైరెక్టర్స్ స్పందించారు. ఇంకా ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో చూడాలి.